వెరీ గుడ్ మార్నింగ్. తెలుగు నాట నూతన సంవత్సరాది విలంబి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నవ వసంతానికి స్వాగతం పలుకుతూ పలుచోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు కూడా ఉగాది వేడుకలను నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రగతి భవన్లో ఉత్సవాలను నిర్వహిస్తోంది. ఇటు తెలుగుదేశం ప్రభుత్వం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రకు విరామం ఇచ్చిన జగన్ గుంటూరులో ఉగాది ఉత్సవాలను నిర్వహించారు. మరోవైపు బీజేపీ కూడా హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో పంచాంగ శ్రవణం చేపట్టారు. ఓపెన్ చేసిన తర్వాత బాక్స్ లో ఏముంది అంటే అంతా ఖాళీగా ఉంటుంది. మీరందరూ చూస్తున్నారు, బాక్స్ అంతా ఖాళీగా కనపడుతోంది. అంటే పెద్దలు ఇచ్చిన డబ్బాలా ఖాళీగానే ఉంటుందండి. ఇప్పుడు బాక్స్ మూసివేశారు. మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఈనాటి విలంబి నామ సంవత్సర పంచాంగం ఇప్పుడు బయటకు రాబోతోంది. ఈ పంచాంగం ఆధారంగా మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తోంది. మీ అందరి కడతాళ ధ్వనుల మధ్య పెద్దలు ఖాళీ డబ్బాలు ఇచ్చినా గానీ ప్రజలు మాత్రం పంచాంగాన్ని అందించారు. అది ఇక్కడ విశిష్టత. ఆ కన్నులతో నేత్రావధానం చేయడానికి మన ముందుకు రాబోతున్నారు శిరీష ద్వయం. కె శిరీష, ఎన్వి శిరీష గారు మన ముందుకు రాబోతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం కుండవల్లి గ్రామానికి చెందిన వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. వీరు 6వ తరగతిలోనే నేత్రావధానం వారి గురువు గారు ఆది నారాయణ స్వామి గారి వద్ద నేర్చుకున్నారు. 7వ తరగతి నుంచి వాళ్ళు అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ అవధానం మీద, నేత్రావధానం, అంగుష్టావధానం మీద ఇస్తున్నారు. ఇప్పుడు నేత్రావధానం చేయడానికి రాబోతున్నటువంటి శిరీష ద్వయానికి ఒక్కసారి కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. పృచ్ఛకులు ఒక విషయాన్ని ఒక పాపకిస్తే ఆ పాప తన కళ్ళతోటి ఎదుటి పాపకి చెప్తే ఈ పాప తన కళ్ళతోటే దానిని తెలుసుకుని ఆ అమ్మాయి ఏం చెప్పిందో ఈ అమ్మాయి మనకి తెలియజేస్తుంది. ఇది నేత్రావధానం. స్థూలంగా చెప్పాలంటే మొదటి నేత్రావధాన సమస్యని గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇస్తారు. రెండవది పెద్దలు మండలి బుద్ధప్రసాద్ గారు, వారికి అవధాన ప్రక్రియతోటి చాలా పరిచయం ఉన్నది, వారు రెండవది ఇస్తారు. ముందుగా ఆ శిరీషకు ఇచ్చిన ఆ మాటని ఈ శిరీషకు అమ్మాయి కళ్ళతోటి చెప్తోంది, చూడండి. మంత్రివర్యులకి, ప్రజాప్రతినిధులందరికీ పట్టు వస్త్రాలతో సాదర సత్కారం గావిస్తూ ఉన్నారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో కనుల పండువగా మనం నిర్వహించుకోబోతున్న సీతారామ కళ్యాణ శుభపత్రికను మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, కమిషనర్ ఎండోమెంట్ శివశంకర్ గారు, భద్రాచలం ఈవో ప్రభాకర శ్రీనివాస్ గారు, భద్రాద్రి నుంచి వేయించేసిన ప్రధాన అర్చకులు సీతారామానుజాచార్య స్వామి, ఉప ప్రధాన అర్చకులు అమరవాది విజయరాఘవాచార్య స్వామి, ముఖ్య అర్చకులు మురళీకృష్ణమాచార్య స్వామి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ పత్రికను అందజేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు యాదాద్రి దేవస్థానం వారి శ్రీ విలంబి పంచాంగాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం యాదాద్రి దేవస్థాన ప్రధాన అర్చకులు కారంపూడి నరసింహాచార్య స్వామి, సురేంద్రాచార్య స్వామి వారు ముఖ్యమంత్రి గారికి యాదాద్రి దేవస్థానం పక్షాన ఆశీస్సులు అందజేస్తారు.
దీర్ఘాయురారోగ్యమఖండభూతిం సామ్రాజ్యవృద్ధిం సకలేష్టసిద్ధిం కళ్యాణవృద్ధిం శ్రితపోషవృద్ధిం భద్రాద్రిరామో దిశ సదావః వనమాలి గదీశార్ంగీ శంఖీ చక్రీ చనంద విష్ణుర్వాసుదేవో. పఠనం రైతులకు ఎలా ఉండబోతోంది, ఎప్పుడు ఏ పంట వేస్తే ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు వ్యవసాయ పంచాంగ పఠనం ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు గుంటూరు నుంచి విచ్చేసినటువంటి శ్రీ రావూరు వెంకట సాయి వరప్రసాద స్వామి ద్వివేద పండితులు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినం రోజు జరుపుకోబోతున్న సీతారామ కళ్యాణానికి కళ్యాణ పత్రికను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు అందించడం జరిగింది. ఇప్పుడు పత్రికా పఠనం గావిస్తారు. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామ జనన ఆనంద ఉత్సవ సంరంభి ఈ విళంబి శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీక నిరంతరం మంగళమాతనోతు. శ్రీమన్మహారాజశ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోదయుల సముఖానికి భద్రాచల శ్రీ సీతారామచంద్ర మహాప్రభువుల వారి తిరు కళ్యాణ మహోత్సవ శుభాహ్వాన పత్రిక. స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక చాంద్రమాన శ్రీరామ జనన వత్సర విళంబినామ సంవత్సర చైత్రశుద్ధ శ్రీరామనవమి సోమవారం అభిజిన్ ముహూర్తమునందు అనగా 26/3/2018 మధ్యాహ్నం 12 గంటల శుభలగ్నమున శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు భద్రాచల క్షేత్ర విరాజితులు అయిన శ్రీరామచంద్ర మహాప్రభువుల వారికి అఖిల జగన్మాత అపార కరుణాస్వరూపిణి శ్రీ భద్రాచల క్షేత్ర విరాజిత అయిన శ్రీ సీతామహాలక్ష్మీదేవితో అత్యంత వైభవోపేతముగా సార్వభౌమ వర్చస్కముగా తిరు కళ్యాణ మహోత్సవం జరిపించుటకు బ్రహ్మర్షులు శ్రీ పాంచరాత్ర దివ్యాగమ శాస్త్ర ప్రవర్తకులు అయిన నారద భరద్వాజ కపింజల వశిష్ఠాది మహర్షి తల్లజులచే శుభముహూర్తము నిశ్చయించబడినది. కావున ఏతద్రాజ్య పరిపాలకులైన తాము సకుటుంబ బంధుమిత్ర పరివార సమేతముగా విచ్చేసి శ్రీ సీతారామచంద్రుల తిరుకల్యాణ మహోత్సవమును సేవించి కళ్యాణ మంగళాక్షతలను శిరస్సున ధరించి శుభ పరంపరలతో విరాజిల్లవలసినదిగా సవినయముగా కోరుచున్నాం. మంగళం మహతు. శ్రీ 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 స్వస్తి విళంబినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి. ఇట్లు శ్రీరామ సేవలో శ్రీరామ కార్యంలో కార్యవహనాధికారి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మధ్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని ఆహ్వానించారు కళ్యాణంలో పాల్గొనేందుకు. ఇప్పుడు విళంబి ఉగాది వేడుకల్లోని ప్రధాన ఘట్టం పంచాంగ పఠనం గౌరవనీయులైన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే. డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు శృంగేరి శారదాపేట ఆస్థాన పౌరాణికులు, పౌరాణిక కేసరి, పురాణ వాచస్పతి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే శ్రీ విళంబి నామ సంవత్సర. రైతులందరికీ కూడా ఇది రైతు రాజ్యము కాబట్టి రైతుల కోసం అహర్నిశలు కృషి చేసేటువంటి ప్రభుత్వం కాబట్టి వ్యవసాయ పంచాంగ శ్రవణాన్ని కూడా విశేషంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు తయారు చేసి అలానే ఆ పంచాంగ ఆవిష్కరణ చూశాం ఇందాక. అటువంటి ఆ పంచాంగంలో ఏ ఏ విషయాలు మనకి కరదీపికలుగా రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా తయారు చేశారు.
వివిధ వ్యవసాయ పంటల్లో పరిశోధన నిర్వహించి విశ్లేషించి లాభసాటి వ్యవసాయం దిశగా సాగు మెళుకువలను రైతులకు, విస్తరణ అధికారులకు పుస్తక రూపంలో వ్యవసాయ పంచాంగంగా రూపొందించి అందజేయడం ముదావహం. ఈ వ్యవసాయ పంచాంగం నందు నూతన వంగడాలు, అధికోత్పత్తికి అనువైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం, వివిధ పంట ఉత్పత్తులకు విలువల జోడింపు, నీరు మరియు భూమి యాజమాన్యం తగు విధంగా చేపట్టి రైతులు రెట్టింపు ఆదాయానికి అనువైన మార్గాలు సరళమైన పదజాలంతో అందరికీ అర్థమయ్యే రీతిలో పొందుపరచడం జరిగింది. ఈ పుస్తకం రైతన్నల ముంగిళ్లలో సిరులు కురిపించే మార్గానికి కరదీపికైన వ్యవసాయ పంచాంగాన్ని ప్రభుత్వం ఉగాది కానుకగా రైతాంగానికి అందిస్తోంది. ఇందులో ఆధునిక పరిశోధనా సమాచారంతో పాటు పంటల సాగుకు కార్తెలు, సమయాలు, సానుకూలతల విశేషాలను కూడా పొందుపరచడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణ స్థితుల అంచనాలను బట్టి 2018వ సంవత్సరం జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి అంచనా ప్రకారం ఈ సంవత్సరం వేరుశనగ కోత సమయం అక్టోబర్ 2018 నాటికి అమ్మకం ధర 4,600 నుంచి 4,800కు ఉంటుందని, అలానే ప్రొద్దుతిరుగుడు కోత సమయం సెప్టెంబర్ 2018 నాటికి అమ్మకం ధర 3,300 నుంచి 3,500 వరకు ఉంటుందని, పెసర కోత సమయం సెప్టెంబర్ అక్టోబర్ 2018 నాటికి అమ్మకం ధర